హాయ్ అండి, వెల్కమ్ టు హాలీస్ వెల్. ఈ రోజు అయితేనండి నేను లంచ్లోకి చికెన్ ఎప్పుడైతే వేస్తున్నానండి, పాతకాల పద్ధతిలో అయితే వేస్తున్నాను. మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇలాగే వేసేవారండి. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి, అల్లం వెల్లులు, అలాగే లవంగాలు, యాలకులు కూడా వేసి పేస్ట్ కొట్టానమాట. వీటిలన్నీ మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్లో ఉప్పు వేసేసండి వేపుతున్నాను. చికెన్ ముక్కలు అయితే కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాం. వీటిని మనం ఎండుమిరపకాయలు కూడా వేసానండి నేను. ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా కారం వేయలేదండి. ఎండుమిరపకాయల పేస్ట్ తోటే వేస్తానమాట, మసాలా కొట్టేసాను. ఇవన్నీ కూడా మనం బాగా వేపేసుకుందాం. కారం వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుందండి. ఎండుమిరపకాయలతోటి మనం ముద్ద కింద చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. అసలు పాడైపోదు అనమాట, అంత బాగుంటుంది. కరివేపాకు వేసానండి లాస్ట్లోని. కొద్దిగా సాల్ట్ పడుతుంది, వేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై.